హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడబండ హనుమాన్ టెంపుల్ వరకు సాగనుంది. అయితే శోభాయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనపై కావాలనే పోలీసులు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. అయినా కేసులు తనకేం కొత్త కాదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్నారు రాజాసింగ్. మనతో మాట్లాడేందుకు రాజాసింగ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాజాసింగ్ గారు, శోభయాత్రలో విజయయాత్రలో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుందండి? చాలా మంచిగా అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర వెళ్తుంది. మన గౌలిగూడ రామ మందిరం నుంచి తాడబండ హనుమాన్ టెంపుల్ వరకు ఈ శోభయాత్ర చాలా వైభవంగా వెళ్తుంది. ఇప్పుడు శోభయాత్ర ప్రారంభమైపోయింది. వేల సంఖ్యలో ఆంజనేయ భక్తులు ఈ శోభయాత్రలో ఆల్రెడీ పాల్గొన్నారు. రామనవమి శోభయాత్రలో మీ మీద కేసు కూడా నమోదైంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. రామనవమి శోభయాత్ర కాకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కేసు బుక్ చేసే అలవాటు పోలీసు వాళ్ళకి అయిపోయింది. రామనవమిలో 2 గంటలు మాకు లేటు శోభయాత్ర తీయనికి చేసినారు ప్లాన్. పోలీసు వాళ్ళు మాకు ఆపేసినారు. 2 గంటలు లేటు తీసినాం. అందుకోసం 2 గంటలు లేట్ మేము హనుమాన్ వ్యాయామశాలలో పోయినాం. పోలీసు వాళ్ళే కావాలని చేసినారు. వాళ్ళు అనుకుంటారు కేసులు 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 పెడితే శ్రీరామనవమి శోభయాత్ర తీయమని. కానీ మీరు 100 కాదు 1000 కేసులు పెట్టండి, మేము భయపడే వ్యక్తులు కాము. కేసులు ఎక్కువ పెట్టినంత సేపు కూడా రాజాసింగ్ ఎప్పుడు ఫేమ్ అవుతూనే ఉంటారా? ఫేమ్ ఎవరికి ఇష్టం అండి చెప్పండి? పొద్దుగల పోయి కోర్టులో కూర్చోవాలి, అటెండెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పోలీసు వాళ్ళే కుట్ర చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవకాశం మేము ఇయ్యం. అందుకోసం ఈ సంవత్సరం ఏ అవకాశం దొరకలే కదా, రాజాసింగ్కి ఈ విధంగా లేట్ శోభయాత్ర తీనికి చేద్దాం, ఆయనకు ఈ కేసులు పెడదామని వాళ్ళే ప్లాన్ చేసి కేసు పెట్టినారు మా పైన. ఫైనల్గా ఈ హనుమాన్ జయంతిని ఉద్దేశించి ప్రజలకు ఏం చెప్తారు? అంతేకాకుండా ప్రజల్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు? ప్రజలకి కోరేది ఒకటే, ఇవాళ శ్రీరామనవమి శోభయాత్ర కానీ, రామ జన్మోత్సవ్ మన ఆంజనేయ జన్మోత్సవ శోభయాత్ర కానీ మీరు కూడా ఈ రైలులో పాల్గొనాలి. ప్రతి ఒక్క గుళ్ళో పోయి మీ ఫ్యామిలీ సహా మీరు పూజ చేయాలి. అప్పుడే దేవభక్తి పెరుగుతుంది, ధర్మభక్తి పెరుగుతుందని నేను ప్రతి ఒక్క హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే రామనవమి శోభయాత్ర కావచ్చు, హనుమాన్ విజయయాత్ర కావచ్చు, అందరూ కూడా పాల్గొనాలి, ఈ యొక్క ధర్మాన్ని కాపాడాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2 గంటలు ఏదైతే రామనవమికి సంబంధించి శోభయాత్ర విషయంలో లేటుగా పోలీసులు అయితే ఇచ్చారు. వెళ్ళేసరికి కూడా వ్యాయామశాల వరకు లేట్ అయింది, కావాలని చెప్పే కేసులు కూడా పెడుతూ ఉన్నారని చెప్పేసి ఒకవైపు రాజాసింగ్ చెప్తూ ఉన్నారు. విజువలిస్ట్ ప్రసాద్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.